హలో గైస్, ఇదైతే బేబీ ఫ్రాక్‌ది పార్ట్ 2 అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే నెక్ ఇంకా ఆర్మ్ రోల్ అయితే మొత్తం అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఉల్టానే సీదాకి మళ్ళీ మనం దాన్ని కట్ చేసి మనం ఫ్రంట్ సైడ్‌కి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను చిన్నగా నాడ అయితే స్టిచ్ చేసుకొని ఇలా దీని లోపలికైతే పెట్టుకున్న తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే మనకైతే నీట్ ఫినిషింగ్‌తోనైతే బాగా వస్తుంది. ఇలా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ నాట్ అనేది వేసుకుంటే చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంత నీట్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీ నెక్ ఇచ్చిన. సో వీ నెక్ కూడా ఇలాగే సేమ్ నెక్ అండ్ ఆర్మ్ రోల్ అయితే కుట్టుకొని మళ్ళీ మనం దాన్ని అయితే రివర్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనము భుజాలు అయితే జాయిన్ చేసుకోవాలి. భుజాలు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసేస్తున్నా. భుజాలు అండ్ సైడ్ కూడా జాయిన్ చేసిన తర్వాత నాకు కొంచెం ఎంప్టీగా అనిపించింది. అలాగే ఉన్న బాగానే ఉంది. నాకు కొంచెం ఎంప్టీ అనిపించింది. సో ఎంప్టీ అనిపించిందని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ ఉంటే అదైతే యూజ్ చేసిన. అది ఎలా అంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి భుజం అయితే 2 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకొని మొత్తం ఎంత విడుతుందో అంత విడత అయితే తీసుకున్నాను అనమాట. హైట్ అయితే 4 ఇంచ్ తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఆర్మ్ హోల్ మొత్తానికైతే ఇలా కుట్టానమాట. కుడితే మనకి కొంచెం నీట్ ఫినిషింగ్ అండ్ బొటిక్ ఫినిషింగ్ లాగా అనిపించింది నాకైతే. దాని తర్వాత ఇలా ఇంకొక సైడ్ కూడా అలానే సేమ్ అలాగే కుట్టి జెయింటింగ్ అనేది చేశాను. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా అనమాట. లెహంగా కూడా చాలా హైట్ ఉండే. సో దాన్ని మిడిల్లోకి కట్ చేసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టిన చిన్నగా. దాని తర్వాత ఇలా నడుం పట్టి వేసుకొని సైడ్ కూడా జాయిన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. చిన్నది లెహంగా కాబట్టి అంత టైం పట్టలేదు, త్వరగానే అయిపోయింది. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ వీడియోకి లాంగ్ వీడియో కావాలి అనుకుంటే లాంగ్ వీడియో అయితే కామెంట్ చేసేయండి.